ఎవరైతే యెహోవా సన్నిధిలో ఎదురు చూస్తుంటారో యెహోవా కొరకు వారు నూతన బలమును పొందుతుంటారు. వారు అలసిపోరు, వారు సొమ్మసిల్లరు. వారు పక్షి రాజు వలె రెక్కలకు బలము ధరించుకొని వారు పైకి ఎగురుతుంటారు యేసునామములో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత అతను ఆత్మ బలము పొందుకున్నాడు. ఇదే విధముగా హల్లెలూయా. ఆత్మ బలము పొందుకొని సమాజ మందిరంలోకి వచ్చి నిలబడి తను మాట్లాడుతుంటే దయ్యములు వణుకుతున్నాయి, దయ్యములు కూలిపోతున్నాయి. ఎస్, మీరు బలమును పొందుకుంటున్నారు యేసునామములో. దేవుని సన్నిధిలో దేవుని బలమును మీరు పొందుకుంటున్నారా? శత్రువుని ఎదిరించే బలమా, దయ్యములు వణికించే బలమా, అపవాదిని లయపరిచే బలం యేసునామములో మీరు దేవుని సన్నిధిలో పొందుకుంటున్నారు. సాతాను యొక్క ప్రతి ట్రయల్స్ ని ఎదిరించే బలం, అపవాదిని జయించే శక్తి, అపవాదిని మీదికి వేస్తున్న ప్రతి అగ్ని బాణములు చల్లార్చే శక్తి నీలో ఉండబోతుంది ప్రార్థించడం ద్వారా. ఫిల్ దట్ అనాయింటింగ్ లార్డ్.